విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాద ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక కార్మికుడు కన్నుమూశారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 9కి చేరింది. నగరంలోని 7 హిల్స్ ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న పైడిరాజు అనే కార్మికుడు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మరోవైపు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మేనేజర్ గోల్డ్ కుమార్ భౌతిక కాయానికి కేజీహెచ్ మార్చురీలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో ఇంకా 6 కార్మికులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయన కోలుకుని ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన 5 వైద్య నిపుణుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స కొనసాగుతోంది. ఇందులో ఒకటే ఉంది చేసానా ఒకటే కదా ముందుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాద ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక కార్మికుడు కన్నుమూశారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 9కి చేరింది. నగరంలోని 7 హిల్స్ ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న పైడిరాజు అనే కార్మికుడు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మరోవైపు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మేనేజర్ గోల్డ్ కుమార్ భౌతిక కాయానికి కేజీహెచ్ మార్చురీలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో అయితే మృతుల సంఖ్య 9కి చేరినట్టుగా తెలుస్తుంది. మిగిలిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్. ఏదైతే మొన్న జరిగిన స్టీల్ ప్లాంట్ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 9 మంది మృతులుగా తెలుస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్నటి వరకు 8 అయితే ఈ రోజు తాజాగా పైడిరాజ్ అనేటువంటి మరో వ్యక్తి కూడా ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో స్టీల్ ప్లాంట్ శాశ్వత ఎంప్లాయ్ అతను కూడా మరణించడం జరిగింది. అతను మొదటి నుంచి కూడా అతని కండిషన్ చాలా సీరియస్ గా ఉందని చెప్పి 7 హిల్స్ లో చికిత్స పొందినటువంటి ఎవరైతే డాక్టర్లు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం 9 మందికి మృతం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే చనిపోయారో ఈ పైడిరాజ్ అనే వ్యక్తిని కొద్దిసేపటిమే కేజీహెచ్ కి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మిగిలిన 5 ప్రస్తుతం ఇంకో 2 7 హిల్స్ లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ కండిషన్ అయితే కొంతవరకు స్టేబుల్ గా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. మిగిలిన 3 ఎవరైతే ఇక్కడ కిమ్స్ ఏదైతే షీలానగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతారో వాళ్ళ కండిషన్ అయితే మాత్రం కాస్తంత స్టేబుల్ గా ఉందని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యం అందించాలి. అవసరం అయితే ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇతర ప్రాంతాలు తీసుకెళ్లి చికిత్స అందిస్తామని చెప్పి భరోసా కల్పించిన పరిస్థితి ఉంది. అయితే దురదృష్టవశాత్తు పైడిరాజు అనే వ్యక్తి ఈ రోజు తెల్లవారుజామున మరణించినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.